అంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మనలో తెచ్చిన ఎత్తుకు వదులుకున్నారు. ఎందుకు దేశమంతా వదిలించుకున్నారు దరిద్రం ఎందుకని. మన దగ్గర మాత్రం మళ్ళా దారి దరిద్రాన్ని ఎత్తుగా రుద్దుకున్నట్టు తీసుకొని ఆయన రుద్దుకున్నందుకు ఇవాళ విద్యార్థులాగా మీరు చూస్తున్నారు. మమ్మల్ని కూడా ఎట్లా పడబడుతుంది. ఇక అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్, రేపు జైలు ఎత్తారు, ఎల్లుండి జైలు ఎత్తారు. వేసుకోపో నా కూడా కానీ చెప్పి ఏం చేయాలి మరి? వేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏముంది పెడితే ఏం చేయాలి మరి? మనం ఏం తప్పు చేసామని పెడతారు? ఆయన కంట్ల నలుసులు ఎక్కున్నాం, కొట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, 6 గ్యారెంటీలు ఏమంటున్నాం, 420 హామీలు ఏందంటున్నాం, ఈ రైతు డిక్లరేషన్ సంగతి ఏందంటున్నాం, మనసులో వాటిని కూడా నడిపిస్తున్నాం. అందుకే కింద మీద అవుతున్నాడు. దాని మీదకెళ్ళి ఏం అవసరాలు ఉన్న గ్రామాలలో నేనున్నా, గవర్నమెంట్ లేకపోయినా నేనున్నా, నేను చూసుకుంటా. కానీ ఒక సంవత్సరంన్నర ఇబ్బంది ఉంటుంది, అందరికి ఉంటుంది. రాష్ట్రం అంతటా ఉంది, మనకు కూడా వస్తుంది. కానీ తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తే కేసీఆర్ సార్ సీఎం అవుతాడు, మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళా రైతులకు తప్పకుండా మంచి రోజు. మళ్ళీ ఇప్పుడు మెంబర్షిప్ స్టార్ట్ చేసుకుంటున్నాం. వెంటనే కమిటీలు కూడా కొత్త వేసేది ఉంటుంది. జూన్ జూలైలో కొత్త వాళ్ళని మంచి జాబ్ లాంటి పిల్లలు వేసుకొని కొద్దిగా సీరియస్ గా పని మొదలు పెడదాం. ఆఖరికి ఎలక్షన్ ఇయర్ లో మాత్రం యుద్ధానికి సిద్ధమంటూ కావాలి. ఏదైనా నాకు భయం అవుతుంది, పోయి కాంగ్రెస్ కొట్టాడాలంటే ఇట్లా కూర్చుంటాడు. కాంగ్రెస్ అంటే బుగులు అవుతుంది, ఆడవాడు కేసు పెడతాడు, పోలీసు వాడు ఫోన్ చేసిండు, తహసీల్దార్ ఇట్లా అన్నాడు, అట్లాంటి వాళ్ళు ఇట్లా కూర్చొని ఎవరైతే యుద్ధానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే అవసరమైతే డి అంటారో వాళ్ళకి రేపు నేను మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి ఎట్లా పెట్టుకుని నేను చూస్తాను. ఎలక్షన్ లో యుద్ధం లెక్కనే కొట్లాడాలి. దెబ్బన ఒకవేళ పెట్టినా అనుకో జిల్లా పరిషత్ గట్టి కొట్లాడదాం. మున్సిపాలిటీ గెలవలే, మరి ఈయనపల్లి ఎందుకు గెలవు? ఎంపీటీసీ పెట్టినా, మండల పరిషత్ పెట్టినా, జిల్లా పరిషత్ పెట్టినా గట్టి కొట్లాడదాం. సిరిసిల్ల మున్సిపాలిటీ గెలిచినట్టు మళ్ళీ బజాయించి గెలుద్దాం.